నేను వాస్తవంగా చెప్తున్నాను నేను. దీంట్లో విమర్శించడం కాదు, లాజిక్ కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఎట్లా. అంటే ఇక్కడ బేసిక్ గా వాళ్ళకి ముగ్గురు కలిశారు అన్నటువంటి శక్తి, అందులో ఉన్న లోపాలను వాళ్ళు సరి చేసుకుంటూ ఇప్పుడు ఒకటే ఒక్క ఎలక్షన్ జరుగుతోంది, జగన్ ఉండాలా దిగాల. అదే ఇప్పుడు ఇందాక జనసేన చెప్పింది కూడా, జగన్ ఉండాలా లేదా. అప్పుడు ముగ్గురు కలిసి మిమ్మల్ని దించుతున్నప్పుడు ఏమైపోతుంది మీ పరిస్థితి? అది కాదు సాయి గారు, రేపు వాళ్ళు చెప్పేది కూడా అదే. జగన్ ఎందుకు ఉండాలని జనం అడుగుతారు, మిమ్మల్ని ఎక్కియాలంటే ఏం చేశారని అడుగుతారు. 2014లో ముగ్గురు తిరుపతిలో హామీలు ఇచ్చారు, 2019 దాకా ఏం చేశారు, 2024 తర్వాత మీరు ఏం చేస్తారు, ఎవరిదారి నడిపే వాళ్ళకి మిమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలని జనం అడుగుతారు. 2014లో కలిశారు కదా ఈ ముగ్గురు, హామీలు ఇచ్చారు కదా, అయ్యి అడుగుతారు ప్రజలు. మనం అడిగే ప్రజలకు అన్ని గుర్తు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఇక్కడ ఓ ప్రధానమైన అంశం వచ్చింది ఇవాళ, ప్రీ సింబల్ వ్యవహారం. మిగతా వీళ్ళకి ఆల్రెడీ సింబల్స్ ఉంటాయి, జనసేనకు సంబంధించి ఫ్రీ సింబల్ అని దాన్ని ప్రచారం ఏం చేస్తున్నారంటే, జనసేన పోటీ చేసే చోట వరకు ఉండి మిగతా చోట్ల మాత్రం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చని. కానీ ఇట్లాంటి ప్రచారమే మొన్న తెలంగాణలో జరిగిన, అక్కడ వేరే వాళ్ళకి ఆ సింబల్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంటే ఎలక్షన్ కమిషన్ విచక్షణాధికారాలు లోబడే జరగచ్చు. ఇప్పుడు వాళ్ళది రిజిస్టర్డ్ పార్టీగానే మనం చూస్తున్నాం కాబట్టి, టెక్నికల్ గా రిజిస్టర్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక రిజిస్టర్ పార్టీగా మాకు ఈ సింబల్ కేటాయించండి అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ఇస్తారు. అదర్ దెన్ సీట్ల్లో కానీ గ్లాస్ గుర్తుంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా అనేది వ్యూహాత్మకంగా అపోజిషన్ పార్టీ మైండ్ గేమ్ ఆడొచ్చు. తెలంగాణలో కూడా అదే జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ కి అప్పీల్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి నేను అనుకుంటుంది తెలంగాణ పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఎన్నికల నాటి వరకు ఈ గందరగోళం కొనసాగుతుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా రిజిస్టర్ పార్టీ పోటీలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా టెక్నికాలిటీస్ తో పాటు నైతిక అంశాలు కూడా చూస్తుంది కదా. అంటే పోటీ డెమోక్రటిక్ గా జరగాలంటే రిజిస్టర్ పార్టీ కేటాయించిందని మిగతా వాటికి కేటాయించిన తర్వాత ఇంకా విలువ ఉండదు ఎలక్షన్. కాబట్టి నేను అనుకుంటుంది తెలంగాణలో ఎట్టయితే ప్రచారం చివరకు జరిగిందో అప్పటి వరకు ఇది జరుగుతుంది. నేను అనుకుంటుంది జనసేన కానీ రిజిస్టర్డ్ పార్టీగా ఆ గ్లాస్ గుర్తు కేటాయించిన తర్వాత ఖచ్చితంగా మిగిలిన చోట గ్లాస్ గుర్తుని ఇతరులకు ఎవరు అనుకుంటున్నాను. ఇచ్చే వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా వైసీపీ అన్ని చోట్ల ఎవరో ఒకరు ఇండిపెండెంట్ దిగిచ్చేస్తుంది మొత్తం మిగతా చోట్లంతా. కాబట్టి అది జరగదని నేను అనుకుంటున్నాను. జస్ట్ అంచనా, అది ఏమో చూడాలి. కాబట్టి జనసేన ప్రతినిధి గారు చర్చల్లో రామకృష్ణ గారు ఒక విషయాన్ని చివరిలో ఒప్పుకున్నారు, అది యాక్సెప్టబుల్. ఎందుకంటే వైసీపీ వేసే ఎత్తుగడలు ఏదో ప్రచారం కావచ్చు, మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ కోసం ఏదంటారు, అది కొంత పని చేస్తా ఉంది, కొంత ఎఫెక్టివ్ గా వెళ్ళారనేది వారు గుర్తించారు. మంచిది. అయితే వాళ్ళు మాటల్లో నాకు కొంచెం ఒక రకంగా జాలి వేసేది ఏంటంటే, నేను కూడా లెఫ్ట్ పార్టీలో పనిచేశాను కాబట్టి వాళ్ళ వ్యూహం, త్యాగం, అదనంగా లెఫ్ట్ పార్టీలో నేను నేర్చుకుని ఎత్తుగడలు, ఇది ఆత్మశోధన, చారిత్రక తప్పిదం, ఈ రెండు అదనంగా చేస్తారు లెఫ్ట్ పార్టీలో. ఇది చెప్పేవాడికి